ఇక్కడ ఒక చిన్న టెస్ట్ చేసుకోవచ్చంట. మంచిగా బోండాల్లాగా ఎంత చక్కగా వచ్చినాయో. ఈ రెసిపీ డిఫరెంట్గా ఉంటుందండి. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మీరు ఆల్రెడీ తమ్నెల్ చూసారు కదా, పూర్ణాలండి. శ్రావణ మాసం వస్తే మనం కంపల్సరీ అమ్మవారికి ప్రసాదానికి పూర్ణాలు పెడతాం కదండి. మాకైతే అలా కంపల్సరీ చేస్తాము పూర్ణాలు. అయితే పూర్ణాలు నేను ఇంతకుముందు కూడా రెసిపీ పోస్ట్ చేశాను. అది పప్పులో బెల్లం పెట్టి చేసేదన్నమాట. పప్పు ఉడికినాక ఈ రెసిపీ డిఫరెంట్గా ఉంటుందండి. ఇదేంటంటే మనకి అది స్టఫ్ బయటకు రాకుండా చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. సింపుల్గా చేసుకునే ఈ పూర్ణాలు వీడియో రెసిపీ చూసేయండి. మీరు దేనితో తీసుకున్నా కానండి కొలత, బౌల్ అయితే బౌలు, గ్లాస్ అయితే గ్లాసు. ఒకటి పప్పు తీసుకుంటే దానికి 1.5 బియ్యం తీసుకోవాలి. రెండు కూడా చక్కగా మనం శుభ్రంగా కడిగేసి నానబెట్టుకోవాలండి. ముందే శుభ్రంగా కడిగేసి నానబెట్టుకోవాలి. ఒక 4-5 గంటలు నానితే సరిపోతాయి. లేదు అంటే నైట్ అంతా నాన్న ఇబ్బంది ఉండదు. ఒకవేళ నైట్ నానబెడితే కనుక మళ్ళీ మనం కడుక్కోవాలండి. అదే డేలో చేసుకుని అప్పటికప్పుడు 4-5 గంటల ముందు నానబెట్టుకునేటట్టయితే కడుక్కోకుండా అయినా డైరెక్ట్గా గ్రైండర్ వేసుకోవచ్చు అనమాట. ఇది మనం మిక్సీలో కంటే గ్రైండర్లో అయితేనే పిండి బాగా మెదిగి బాగుంటుందండి. నురగది బాగా వస్తుంది. సో నేనైతే ఇదిగోండి ఇట్లా కొంచెం బియ్యం అనేది మరీ మెత్తగా కాటుకెళ్ళి పిండి రుబ్బాల్సిన పని లేదు, కొంచెం బరకుంటే బాగుంటుంది. సో ఈ పిండిని మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. నానబెట్టిన పప్పుని మనం కుక్కర్లో పెట్టేసుకునైనా విజిల్ రావచ్చు. ఒక 2-3 విజిల్స్ వస్తే కుక్కర్లో పెట్టినాక ఉడికిపోతుంది. లేదు అంటే ఇట్లా నేనైతే విడిగా వండుతున్నానండి. సో పప్పు మనం కొద్దిగా నీళ్ళు పోసుకొని ఉడకడానికి పెట్టేసేయాలి. పప్పుని మంచిగా పలుకు లేకుండా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తే కనుక మీరు అసలు పలుకు లేకుండా చక్కగా మనం చేతితో ఒకసారి నలిపి చూసుకోవాలి. ఉడికిపోయినప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని నీళ్ళు సెపరేట్ చేసేసుకోవాలండి. నీళ్ళు ప్రాపర్గా వంచేసి పక్కన పెట్టాలి. ఇదిగోండి మనకి పప్పు ఆరే లోపల కొంచెం కొబ్బరి ఒక 2-3 స్పూన్లు, అంటే మనం తీసుకునే దానికి సరిపోయిన క్వాంటిటీ అనమాట. ఇప్పుడు నేను కొంచెమే తీసుకున్నాను కనుక ఒక 2 టేబుల్ స్పూన్లు అంతండి కొబ్బరి వేసుకుని, పచ్చి కొబ్బరి ఇవి ముక్కలు కట్ చేసుకుని నెయ్యిలో వేయించుకోవచ్చు. లేదు అంటే ఇట్లా అయినా తురుముకునైనా నెయ్యిలో వేయించుకోవచ్చు. మీకు ఎట్లా వీలుగా ఉంటే అట్లా. కొంచెం నెయ్యిలో వేయించితే ఏంటంటే ఆ పచ్చివాసన పోయి కమ్మదనం చాలా బాగుంటుంది అనమాట, కమ్మగా. ఇదిగోండి చక్కగా అందులో ఉన్న తేమంతా పోయి పొడి పొడిలాడే వరకు కొబ్బరి చక్కగా వేయించేసుకోవాలి. వేయించుకుని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఈ లోపల మనం బెల్లం పెట్టుకుంటే పాకానికి సరిపోతుంది అన్నమాట. ఇదిగోండి ఇక్కడ మనము చక్కగా దేనితోటైతే బెల్లం తీసుకున్నామో, పప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి మీరు తినే తీపిని బట్టి గ్లాసు పావు కానీ గ్లాసున్నర కానీ, 1:1 కూడా వేసుకుంటారు కొంతమంది. చాలా తక్కువ తీపి తింటారు. నేనైతే ఇక్కడ 1కి 1.5 వేసానండి. ఒక గ్లాసు పప్పు పోసుకున్నాం కదా, సో దానికి 1.5 గ్లాసు బెల్లం వేసాను. కొంచెమే నీళ్ళు వేసుకోవాలండి. జస్ట్ కొంచెం ఒక 2 స్పూన్ల అంత నీళ్ళే పోసుకోవాలి. ఇంక ఇప్పుడు ఇది పాకం రానివ్వాలన్నమాట. ఇది మనకి పాకం రావాలండి ప్రాపర్గా. నేను ఇంతకుముందు చాలాసార్లు పూర్ణాలు చూపించాను. ఇది వేరే ప్రాసెస్ అన్నమాట. ఇది మనం ఉడకడానికి పెట్టాం కదా, పాకం వచ్చే లోపల ఏంటంటే మిక్సీలో మనం నీళ్ళన్నీ ఆరిపోవడానికి పెట్టుకున్నాం కదా, అది మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి చక్కగా పిండి మనకి ఇట్లా పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట. అంటే మనము విడిగా వండుకుంటే ఇట్లా వస్తుందండి. కుక్కర్ అయితే కొంచెం ముద్దగా వస్తుంది అనమాట, చూసుకోవాలి. ఇట్లా చేసుకోవాలంటే విడిగా పప్పు ఉడకబెట్టుకుంటేనే బాగా వస్తుంది. చక్కగా పాకం మనకు అర్థమైపోద్దండి ఎప్పుడు చేసుకున్న వాళ్ళకైతే వచ్చింది అనేది. కొత్తగా చేసే వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. మనకి ఇట్లా ఉండకు రావాలన్నమాట పాకం. ఇట్లా కొంచెం దగ్గరికి వచ్చేయాలి, ఇంకొంచెం ఉడకాలి. జస్ట్ ఇంకొక నిమిషం ఉడికితే సరిపోద్దండి. మనకి ఇది చిక్కగా నొరగ తెలిసిపోద్ది మనకి పాకం వచ్చిందనేది. అదిగోండి మనకి ఆ పెద్ద బుడగలు కాకుండా ఇట్లా తిప్పుతుంటే చక్క చిన్నగా నొరగలాగా వస్తుంది. అప్పుడు మనకి పాకం వచ్చేసింది అనేది అర్థమైపోద్దండి. గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి.
చూసారా చక్కగా ఇట్లా దగ్గరికి వచ్చేసింది కదా, గట్టిగా చేతికి అంటుకోకుండా. ఇదిగోండి ఇలా వచ్చేసినాక గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసుకుని మనం కొబ్బరి వేయించి పెట్టుకున్న కొబ్బరి, అలాగే కొంచెం యాలకుల పొడి, ఇంకా మనం మంచిగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇదంతా వేసేసి మంచిగా కలిపేసుకోవడమే. ఇంకా చక్కగా ఉండలన్నీ పోయేలాగా కలిపేసుకుంటే మన పూర్ణం బూరెలకి, ఇది పూర్ణాలకి స్టఫ్ అనేది రెడీ అయిపోతుందండి. చక్కగా అసలు ఇవి భలే వస్తాయి అసలు. దీన్ని మీరు చక్కగా బొబ్బట్లకు కూడా వాడుకోవచ్చు అన్నమాట. ఇదే స్టఫ్ని కొంచెం ఆరితే మనకు కరెక్ట్గా వచ్చేస్తాయండి. ఇలా చేసిన పూర్ణాలు మనకి స్టఫ్ బయటికి రావటం, చేదటం అట్లా ఉండదు అనమాట. మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను పప్పు ఉడకబెట్టిన దాంట్లోనే మళ్ళీ బెల్లం పాకం కూడా పట్టానండి. ఇత్తడి దాంట్లో కనుక కొంచెం తొందరగా ఆరాలి అంటే మనం వేరే దానిలోకి షిఫ్ట్ చేసుకుంటే సరిపోతుంది, ఫాస్ట్గా ఆరిపోతాయి. పిండి ఆరిన తర్వాత చక్కగా మనకి అవసరమైన సైజులో మనం ఎంత పూర్ణాలు చేద్దాం అనుకుంటే దానికి అనుగుణంగా చక్కగా మనం ఉండలు అనేవి చేసి పెట్టుకోవాలండి. ఇదిగోండి ఇట్లా మనకు అవసరమైన ఉండలు చేసుకుని ఇలా స్టఫ్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు. దోసల పిండి ఎలాగో మనం వేసుకుంటూ ఉంటాం కదండి, కొంచెం అట్లా అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు, లేదంటే దీన్ని బొబ్బట్లలాగా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న పిండిలోకి కొంచెం ఉప్పు, ఒక చిటికెడు ఉప్పు అండి. ఉప్పు మళ్ళీ ఒక చాటే ఉంటుందేమో అనే డౌట్ లేకుండా కొంచెం ముందు ఉప్పు మీద నీళ్ళు పోసుకుని కలిపేసుకుని చక్కగా మొత్తం అంతా మనం పిండి ముందు రుబ్బి పెట్టుకుని అప్పుడు ఈ ప్రాసెస్ అంతా చేసుకుంటే కొంచెం మరీ ఎక్కువ ఫర్మెంట్ అవ్వాల్సిన పని లేదు, అది కొంచెం బాగా సెటిల్ అయ్యి బాగుంటుంది అన్నమాట. కొంచెం వాటర్ పడతాయండి మనకి. ముందే పలచగా చేసుకోకూడదు ఎప్పుడు కూడా పిండి. అవసరం అనుకుంటే ఒకటి వేసుకొని చూసుకుని మళ్ళీ వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి, కానీ ముందే పలచగా చేసుకోకూడదు. చూసారా ఇట్లా తిక్గా ఉంది కదా, అలా ఉంటే ఏంటంటే పూర్ణాలకి పైన లేయర్ బాగా తిగ్గా వస్తుంది. ఇదిగోండి గరిటెకి ఇట్లా కొంచెం ఈజీగా జారుకోవాలన్నమాట. ఇట్లా చూసుకుంటే మీకు అర్థమవుతుంది. చూసారా దీనికి స్పూన్కి మరీ తిగ్గా లేయర్ లేదు, అట్లా చూసుకోవచ్చు మీరు. చూసారా ఇట్లా. ఇంకొకటి అండి, ఇది మనకి బియ్య పిండి ఎక్కువ అయ్యింది లేదు, ఇక్కడ ఒక చిన్న టెస్ట్ చేసుకోవచ్చు అంట. పిండి మనకి ఇట్లా నీళ్ళల్లో తేలాలంట, కిందకి వెళ్ళిపోతే అందులో బియ్య పిండి ఎక్కువ ఉందన్నంట. అది మీరు ఎప్పుడు చెక్ చేసుకోవాలి, ఇట్లా పప్పు బియ్యం రుబ్బుకోకుండా బియ్య పిండి కలుపుకునేటప్పుడు చూసుకోవాలి అట్లా. ఓకేనా. ఇది మనకి పిండి ఇప్పుడు రెడీగా ఉంది. నూనె కాగిందో లేదో టెస్ట్ చేద్దాం ముందు. ఇదిగోండి నూనె వేడెక్కిన తర్వాత మనం ఒక్కోటి ఇలా వేసుకుని చక్కగా స్పూన్ తోటి వేసుకుంటే నున్నగా బాగా వస్తాయండి, చెవులు తోకలో లేకుండా. ఇదిగోండి ఇట్లా చక్కగా వదలాలన్నమాట మూకుడులోకి, అంతే. చేతితో వేస్తేనేమో చూపిస్తూ ఉండండి. అట్లా వేసుకోవాలి. మనం ముందు వేయంగానే గరిటతో కదిలించొద్దండి, అలాగే వెంటనే కూడా వేసుకోవద్దు. ఇంకొకటి మనకి ఇట్లా పూర్ణాలకి పెట్టేటప్పుడు ఏంటంటే గుంట మూకుడు పెట్టుకుంటే చక్కగా బాగా వస్తాయి అన్నమాట. పూర్ణాలు రవ్వతో చేసుకోవచ్చు, మళ్ళీ పెసరపప్పుతో చేసుకోవచ్చు. మీకు ఎలా ఇష్టమో చెప్పండి, కామెంట్స్ చేయండి. అలాగే మీరు రెగ్యులర్గా ఏం చేస్తారు అనేది కూడా చెప్పండి. చూసారా అంటుకుపోయినాయి, నేను స్టార్టింగ్లో వెంటనే వేసేసరికి. వాటిని ఇప్పుడు బ్రేక్ చేయొద్దండి, మళ్ళీ అది మొత్తం స్టఫ్ బయటకు వచ్చేస్తుంది. ఇంకా అలాగే ఉండనివ్వాలి అట్లనే. చూసారండి మంచిగా బోండాల్లాగా ఎంత చక్కగా వచ్చినాయో. ఇలా మంచి కలర్ వచ్చినాక మనం వీటిని తీసేసుకోవాలి. ఇంకా సేమ్ నాకైతే స్పూన్తో వేసినవి పర్ఫెక్ట్గా వస్తాయండి చేత్తో వేసినప్పుడు కంటే. సో మీకు అలవాటైనా పూర్ణాలు వేయటం కామెంట్ చేయండి. జస్ట్ ఊరికే సరదాగా మాట్లాడుకోవడం అంతే. వంటలు మాత్రం భలే ఫాస్ట్గా వేసేస్తారండి. నేను ఎప్పుడు ఇట్లాంటివి అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అనమాట. పెళ్ళిళ్ళకి ఊర్లో వంటలు చేస్తారు కదా, వాళ్ళు ఎలా వేస్తున్నారు. మాకు ఎక్కువ ఇలాంటివి
నేను పెళ్ళైనాక వెళ్ళినప్పుడు కూడా అమ్మ నువ్వు వేసేసే నువ్వు బాగానే వేస్తావు అనేదన్నమాట. మా అత్తయ్యకి ఏమన్నా రావు వంటలు అంటే ఇదే, అంటే ఎప్పుడు సొంతంగా ట్రై చేయరంట. ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫన్నీగా చెప్తూ ఉంటారు. మీతో ఎప్పుడన్నా షేర్ చేపిస్తానులేండి. నేను కూడా ఫస్ట్ టైము మేము మీరట్ వెళ్ళినాక సొంతంగా పూర్ణాలు వేయటం నేర్చుకున్నానండి. చూసారు కదా పూర్ణాలు ఎంత చక్కగా వచ్చినాయో. కాకపోతే ఇవి ఇంకొంచెం కలర్ రావాలండి, కొంచెం తక్కువ కలర్ తీసాను నేను. ఇంకొంచెం మంచిగా ఎగితే ఇంకా బాగుంటాయి. నేనేదో కొంచెం కలర్ అయితే తక్కువ ఉంది. ఇక్కడ చక్కగా నేను చూపించాను కదా, అలా స్పూన్తో వేసుకుంటే చెవులు తోకలు ఏమి లేకుండా చక్కగా గుండ్రంగా వస్తాయి అన్నమాట. నీట్గా ఒక్కటి కూడా మనకి పూర్ణాలు చేదకుండా చక్కగా వచ్చినాయండి. సింపుల్గా ఇలా చేసేసుకోండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అయితే ఇందులో కొలతల్లో మనకి మిగిలేది ఏంటంటే రుబ్బుకున్న పిండి మిగిలిపోతుంది. అది మనం ఎలాగో దోశలు వేసుకుంటాం కనుక హ్యాపీగా దోశలకు వాడుకోవచ్చు. ఇంకా ఈ రెసిపీ మీకైతే మాత్రం హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. శ్రావణ మాసం వస్తే మనం అంతా కూడా చక్కగా కంపల్సరీ వ్రతానికి మాకైతే అంటే పూర్ణాలు ఉంటాయండి, 9 పూర్ణాలు 9 గారెలు ఇలా వాయనానికి పెడతాం అన్నమాట అమ్మవారి దగ్గర. మీకు అట్లా ఉంటుందా లేదా అనేది కామెంట్ చేయండి. ఇంకా దీంతోపాటు మంచిగా ప్రసాదాల రెసిపీస్ పెడుతూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. మరి ఈరోజు వీడియో మీకేమనిపించింది, ఇంకా ఇందులో ఏమైనా పద్ధతులు మీరు ఎలా మార్చి చేస్తారు, అలాగే పెసర పూర్ణాలు ఇందాక ఆల్రెడీ చెప్పా కదా, పెసరపప్పుతో చేసేవి రవ్వతో చేసేవి ఇలాంటివి మీకు రెసిపీస్ కావాలంటే అడగండి. ఈరోజు రెసిపీ మీకు నచ్చితే కనుక తప్పకుండా కామెంట్లో షేర్ చేయండి. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.